అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పురాణాల ప్రకారం ఆదిదేవుడైన శంకరునికి ప్రత్యేకమైన స్థానం ఉంది. కానీ ప్రతి ఒక్కరిలో శివుడి గురించి ఉన్న ఒకే ఒక్క సందేహం, అసలు తల్లిదండ్రులు లేకుండా శివుడు ఎలా పుట్టాడు, శక్తివంతుడిగా ఎలా మారాడు, శివుడి జన్మ వృత్తాంతం ఏమిటి అని, ఆయన ఎలా పుట్టాడు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శివుడు జన్మరహస్యం గురించి పురాణాలలో అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. అందులో ఒకటే ఇది. శివుడికి మరో పేరు సదాశివుడు. సదాశివుడు అనగా ఆది అంతం లేనివాడు అని. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అనే అర్థాలు ఉన్నాయి. ఒకరోజు బ్రహ్మదేవునికి విష్ణుమూర్తికి మధ్య ఈ విశ్వంలో ఎవరు గొప్ప అనే చర్చ మొదలవుతుంది. వారిద్దరూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ మధ్యలో మెరుస్తూ ఒక స్తంభం ప్రత్యక్షమయ్యి, ఎవరైతే ఈ స్తంభం చివరి వరకు చేరుకుంటారో వాళ్లే గొప్ప అని స్వరం వినిపిస్తుంది. దీంతో బ్రహ్మదేవుడు ఒక పక్షిలాగా మారి ఆ స్తంభం చివరి వరకు చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. విష్ణుమూర్తి వరాహావతారం ఎత్తి స్తంభం చివరి వరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఎంత దూరంకి ఎగురుతూ వెళ్ళినా బ్రహ్మదేవుడు ఆ స్తంభం యొక్క చివరను చేరుకోలేకపోతాడు. ఇక వరాహ రూపంలో భూమిని తవ్వుతూ లోపలికి వెళ్ళాలనుకున్న శ్రీ మహావిష్ణువుకి వెళ్లే కొద్దీ స్తంభం కనిపిస్తూనే ఉంటుంది తప్ప చివర మాత్రం కనిపించదు. దీంతో ఇద్దరూ ఓటమిని అంగీకరిస్తారు. అప్పుడు ఆ పరమశివుడు స్తంభంలో నుంచి ప్రత్యక్షమవుతాడు. అది చూసిన విష్ణుమూర్తి ఈ విశ్వంలో శివుడే గొప్ప అని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ మాత్రం నేను స్తంభం యొక్క చివరను కనిపెట్టాను అని అబద్ధం చెప్తాడు. దీంతో శివుడికి కోపం వచ్చి, నువ్వు ఎంత పెద్ద జ్ఞానివి అయినా సరే అబద్ధం చెప్పావు, ఇక నీకు శిక్ష తప్పదు అని శివుడు అంటాడు. ఎంతటి జ్ఞానులైనా సరే సృష్టి గురించి తెలుసుకునే దశలో చివరికి వారు శూన్యాన్నే చేరుకుంటారు అని శివుడు చెప్తాడు. కేవలం గొప్పవాడు అని అనిపించుకోవడం కోసం అబద్ధపు మాటలతో నిండిన ఆ తలలలో ఒకటి నేల రాలాలి అని శపిస్తాడు శివుడు. ఇంత పెద్ద అబద్ధం చెప్పినందుకు త్రిలోక పూజలకు నువ్వు అనర్హుడివి అని శాపమిస్తాడు బ్రహ్మదేవుడికి. దీంతో ఆ ప్రళయకారుడి బీభత్సాన్ని తట్టుకోలేక ఆయన్ను శాంతపరుస్తాడు విష్ణుమూర్తి. ఈ ఘటనతో బ్రహ్మ, విష్ణువు ముక్తకంఠంతో శివుడే గొప్ప అని, ఆది అంతం లేని శక్తి శివుడు అని ఒప్పుకుంటారు. అందుకే ఆయనను నిరాకారుడు అని కూడా అంటారు. శివుడు ఆద్యంతాలు లేనివాడు, అతిశయించువాడు. అతిశయించువాడు అనగా ఎక్కడి నుండైనా ఎక్కడికైనా, ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు అని. శివుడు రూపాతీతుడు. అందుకే శివుణ్ణి ఈ విధంగా స్తోత్రం చేస్తారు. వందే శంభు ఉమాపతిం సురుగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు, అంటే ప్రకృతి యొక్క సత్వ, తమో, రజోగుణాలు ఏవి అంటనివాడు అని. అందుకే ఆయనను నిర్గుణాకారుడు అని కూడా అంటారు. బ్రహ్మ, విష్ణువు దేవతలందరూ ఎల్లప్పుడూ శివారాధన చేస్తూ ఉంటారు. శివుడు ఎంతవరకు విస్తరించి ఉన్నాడో ఆ బ్రహ్మ, విష్ణువులు కూడా కనుగొనలేకపోయినందువల్ల ఆయనను పరమశివుడు అని అంటారు. శివుడు జనన మరణాలకు అతీతుడు. మరొక ఇతిహాసం ప్రకారం బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు జన్మనిచ్చింది ఆదిపరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీదేవి. ఆ రాజరాజేశ్వరీదేవికి 3వ నేత్రం ఉంది. అనంతరం తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహమాడవలసిందిగా కోరుకుంటుంది. మొదట ముగ్గురు నిరాకరిస్తారు. ఆమె నచ్చ చెప్పిన తరువాత శివుడు తనను వివాహమాడేందుకు అంగీకరించి ఒక షరతును పెడతాడు. అది ఏంటంటే ఆదిపరాశక్తి శివుణ్ణి వివాహమాడిన అనంతరం ఆమె యొక్క 3వ నేత్రం శివుడికి ఇవ్వాలి అని చెప్తాడు. అందుకు ఆ ఆదిపరాశక్తి అంగీకరిస్తుంది. వివాహ అనంతరం శివునికి 3వ నేత్రాన్ని ఇస్తుంది. అప్పుడు శివుడు ఆ 3వ నేత్రంతో ఆ దేవతను భస్మం చేసి ఆ భస్మరాశిని 3 భాగాలుగా విభజించి సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవులను సృష్టిస్తాడు అని చెప్తారు. బ్రహ్మ సరస్వతిని, విష్ణుమూర్తి లక్ష్మీదేవిని,
శివుడు పార్వతిని పెండ్లి చేసుకుంటారు. ఆ పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. శివుని త్రిశూలం సత్వ రజ తమో గుణాలకు ప్రతిరూపాలు. డమరుక శబ్దం బ్రహ్మస్వరూపం. అతని శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వత తత్వానికి ప్రతీక. అతని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులిచర్మం అహంకారాన్ని త్యజించమని, ఆసీనమై ఉన్న పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తాయి. అతను పట్టుకున్న 4 జింక కాళ్ళు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సాంగత్యానికి, ధర్మదేవతకు, 3వ నేత్రం జ్ఞానానికి సూచిక. శివుడు కేవలం రుద్రస్వరూపమే కాక ప్రేమస్వరూపుడు కూడా. శివుణ్ణి, అతని కుటుంబాన్ని మనం 2 విధాలుగా చూడవచ్చు. అవి రుద్రస్వరూపంగా అయితే శివుడు, మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్రగణపతి, పిశాచ గణాలుగా దర్శనం ఇస్తే, శాంత స్వభావునిగా ఉన్నప్పుడు పరమేశ్వరుడు, పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరుడు, గురునాథస్వామి, వేదాంగ భూషణులు మనకు కనిపిస్తారు. ఇలా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే 2 రూపాలలో కనపడతారు. మరియు శివునికి సంబంధించిన అనేక అవతారాలలో ఇప్పుడు మనం కొన్నిటిని చెప్పుకుందాం. మొదటిగా ఆదిదేవుడు. దేవతలందరికంటే ముందుగా ఉన్నాడు కనుక ఈయనకి ఆదిదేవుడు అని పేరు. రుద్రుడు, రౌద్రానికి ప్రతిరూపం అయిన అవతారం కనుక రుద్రుడు అని పేరు వచ్చింది. పరమశివుడు. బ్రహ్మ విష్ణువులు కూడా శివుని యొక్క ఆద్యంతాలు కనుగొనలేకపోయినందువలన పరమశివుడు అని అంటారు. సోమశేఖరుడు. దక్ష ప్రజాపతి ఆగ్రహానికి గురైన చంద్రుడిని తలపై ధరించినందువలన సోమశేఖరుడు అని అంటారు. గంగాధరుడు. ఉప్పొంగి పొంగే గంగాదేవిని కట్టడి చేయటానికి తన జటాజూటంలో ఉంచుకునుట వలన గంగాధరుడు అని పేరు వచ్చింది. గౌరీపతి. గౌరీ అనగా పార్వతీదేవి. గౌరికి పతి అయినందువలన గౌరీపతి అని అంటారు. నటరాజు. శివుడిని నాట్యానికి ప్రభువుగా చెప్తారు. నటరాజ రూపం శివుని ఆనంద తాండవాన్ని చూపుతుంది. నటరాజ రూపం శివుని నృత్యానికి ప్రతీక. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు. కైలాసాధిపతి. శివుని యొక్క నివాసం కైలాసం, అందువల్ల శివుణ్ణి కైలాసాధిపతి అని పిలుస్తారు. పశుపతి. నందిని వాహనం చేసుకుని ఉన్నందువలన నందీశ్వరుడు అని, పశుపతి అని అంటారు. గరళకంఠుడు. క్షీరసాగర మదనంలో హాలాహలాన్ని సేవించి సమస్త లోకాలను రక్షించినందుకు గాను గరళకంఠుడు అని అంటారు. శివలింగం శివుణ్ణి సూచించే చిహ్నం. ఒకానొకప్పుడు శివుణ్ణి విగ్రహరూపంగా పూజించేవారు. కానీ భృగు మహర్షి శాపం వల్ల శివుణ్ణి లింగరూపంలో పూజిస్తున్నారు. శివలింగం అనగా శివం అంటే శుభప్రదం అని, లింగం అంటే సంకేతం అని అర్థం. ప్రధానంగా శివుణ్ణి లింగరూపంలోనే కొలుస్తూ ఉంటారు. శివుణ్ణి లింగరూపంలోనూ మానవ ప్రతిరూపంలోనూ పూజించవచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. శివుడి యొక్క ప్రతిమలు పూజిస్తున్నప్పటికీ ఎక్కువగా లింగరూపంలోనే ప్రతిష్ఠించబడుతున్నాడు. శివలింగాలు మొత్తం 5 రకాలు. అవి దైవికాలు అనగా దైవిక లింగాలు, దేవతలచే ప్రతిష్ఠింపబడినవి. 2 స్వయంభులింగాలు, స్వయంగా వాటంతటవే వెలిసినవి. 3 ఋష్యలింగాలు, ఋషులచే ప్రతిష్ఠించబడినవి. 4 బాణలింగాలు, నర్మదా నదీ తీరాన దొరికే ఈ బొమ్మరాళ్ళని బాణలింగాలు అంటారు. 5 మానుషలింగాలు, మానవులచే నిర్మించబడినవి మానుషలింగాలు. పూర్వం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాతకం దాయాదులను చంపి పాపం పోగొట్టుకోవడానికి శివదర్శనానికి వెళ్తారు. వారికి దర్శనం ఇవ్వటానికి ఇష్టపడని ఈశ్వరుడు కాశీ విడిచి నంది రూపాన్ని ధరించి ఉత్తర దిశగా పయనమయ్యాడు. పాండవులు పట్టు వదలక వెంబడించగా గుప్త కాశీ ప్రాంతంలో నంది రూపంలో కనిపించిన ఈశ్వరుడిని పట్టుకోవడానికి భీముడు ప్రయత్నించగా ఆ ఈశ్వరుడు మాయమవుతాడు. అప్పుడు ఈశ్వరుడి శరీర భాగాలు 5 చోట్ల ప్రతిష్ఠితమై అవి 5 పుణ్యక్షేత్రాలుగా పిలువబడుతున్నాయి. అవే మొదటిగా కేదార్నాథ్, రెండవది తుంగనాథ్, 3 రుద్రనాథ్, 4 మధ్య మహేశ్వర్, 5 కల్పనాథ్. ఇవే ఈ పంచకేదారాలు. ఇవి ఉత్తరాదిలో ఉంటే దక్షిణాదిన కూడా 5 పంచభూత లింగక్షేత్రాలు ఉన్నాయి. పంచభూతాలు అనగా నింగి, నేల, గాలి, నీరు, నిప్పు. ఈ 5 ఒక్కొక్కటికి ఒక్కొక్క మూలకానికి ప్రాధాన్యం ఉంది.
ఈ 5 మూలకాల అభివ్యక్తీకరణమే పంచభూత క్షేత్రాలు. వీటిలో 4 తమిళనాడులోనూ 1 ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది. ఈ క్షేత్రాలలో మొదటిది నింగి ఆకాశలింగం, తమిళనాడులోని చిదంబరంలో గల నటరాజస్వామి ఆలయంలోనూ. రెండవది నేల పృథ్వీలింగం, తమిళనాడులో గల కంచిలోని ఏకాంబరేశ్వర ఆలయంలోనూ. మూడవది గాలి వాయులింగం, శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనూ. నాలుగవది నీరు జలలింగం, తమిళనాడులోని తిరుచ్చిలో గల జంబుకేశ్వర ఆలయంలోనూ. ఐదవది నిప్పు అగ్నిలింగం, తమిళనాడులోని తిరువన్నామలై పట్టణంలోని అరుణాచలేశ్వర ఆలయంలోనూ ఉన్నవి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో గల పంచారామాల గురించి కూడా తెలుసుకుందాం. స్కాంద పురాణంలోని తారకాసుర వధఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మనకు తెలియజేస్తుంది. హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతేకాకుండా ఒక బాలకుడి చేతిలో తప్ప ఇతరులెవ్వరి వల్ల తనకు మరణం లేకుండా ఉండేలా చేయమని వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరు అని ఆ దానవుడి ధీమా. సహజంగానే వరగర్వితుడు అయిన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడము, వారు అతనిని గెలవలేకపోవటం జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలి పరమేశ్వర రక్షితుడు అయిన తారకుడిని సామాన్య బాలకులెవ్వరూ గెలవడం అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశ్వరులను తమకొక అపూర్వ శక్తివంతుడైన బాలుణ్ణి ప్రసాదించమని ప్రార్థిస్తారు. దేవతల కోరిక నెరవేర్చుటకు శివపార్వతులు ఒక కుమారుడికి జన్మనిస్తారు. ఆయనే కుమారస్వామి. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుడిని సంహరించాడు. తారకాసురుడు నేలకూలటంతో అతని యందున్న ఆత్మలింగం 5 ఖండాలుగా మారింది. దేవతలు ఆ 5 లింగ శకలాలను 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలు. ఇందులో మొదటిది భీమేశ్వరుడు. ఇది ద్రాక్షారామం అని, ఇది కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలోనూ. రెండవది కుమార భీమేశ్వరుడు. ఇది కుమారరామం. ఇది కాకినాడ జిల్లాలోని సామర్లకోటలోను. మూడవది రామలింగేశ్వరుడు. ఇది క్షీరారామం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులోను. నాలుగవది సోమేశ్వరుడు. ఇది భీమారామం. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలోను. ఐదవది అమరేశ్వరుడు. ఇది అమరారామం. ఇది పల్నాడు జిల్లాలోని అమరావతిలోనూ ఉన్నవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, share and subscribe to my channel. Thanks for watching.